ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతి అయిన మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన కాలమంతా ఇంతవరకు మీ కృపలో మమ్మను కాచి కాపాడి భద్రంగా జీవింపు చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఈ యొక్క శిలువ ధ్యాన ఆరాధనలలో 17వ రోజు మరి రాత్రికాల కూడికను మీ నామములో ప్రారంభించుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయనా, మరి ముఖ్యంగా ఇంతవరకు పాటలు పాడి స్తుతులు చెల్లించి ఆరాధన చేసి మీ నామమును మహిమపరచటానికి, ఘనపరచటానికి మీరు కృపను అనుగ్రహించినందుకు, దయను దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మా ప్రభువా. ఈ సమయంలో ఈ యొక్క కూడికకు ఎంతమంది అయితే మరి వేగిరపడి వచ్చి ఎంతో ఆశతో అపేక్షతో ప్రభా నీ సన్నిధిని మరి మీ స్వరం వినాలని, మీ దివ్య సందేశాన్ని వినాలని ఆశతో, ఆసక్తితో, అపేక్షతో ఎదురు చూస్తున్నారో వారిని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, దీవించండి, మీ ఆశీర్వాదాలతో నింపి మీ కృపలో వర్ధల చేయమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ మీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యాన్ని వెంబడించటానికి, వాక్యము ద్వారా వారు సరిచేయబడ్డానికి, వాక్యములో ఉన్న ఆశీర్వాదాలతో నింపబడ్డానికి మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి నాన్న, కృప చూపించండి నాన్న, కరుణించండి నాన్న. మీ సహాయము, దీవెన, ఆశీర్వాదాలు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. అన్ని విధాలుగా సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభా, మరి ముఖ్యంగా నా తండ్రి, ఈ రాత్రి ప్రభా నాయన మీ అభిషేకము, మీ ఆత్మ మరి ప్రసన్నత మా మీద ఉంచండి నాయన. కుడి వచ్చిన వారందరిపైన అయ్యా మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ విధమైన అవసరతలతో, అక్కర్లతో, వ్యాధి బాధ బలహీనతలతో వచ్చారో అందరినీ దర్శించి, అందరితో మాట్లాడి, అందరినీ ఆశీర్వదించి, అందరినీ దీవించి మీ కృపలో వర్ధల చేయమని విజ్ఞాపన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. సహాయము చేయండి అయ్యా. మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈ సమయంలో మా ప్రభా అల్పుడను, అభాగ్యుడను, ఎందుకు పనికిరాని నన్ను మీ సులువు చాటును మరుగుపరిచి మీ పనిముట్టుగా, మీ పాత్రగా, మీ బోరగా వాడుకొని మీ నామానికి మహిమ, ఘనతను, ప్రభావములను మీరు పొందమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. మా ప్రభా మీ దివ్యమైన అయా అమృతమైనటువంటి మీ మాటలను, అయా జీవాహారమైన మీ యొక్క వాక్యమును ప్రభా అందరికీ పంచిపెట్టమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవునికి స్తోత్రాలు. ఈ పరిసరాలు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి అయినా. మీకు వందనాలు ప్రభా. ఎంతమంది ఉపవాసం ఉండి ఈ శిలువ ధ్యాన ఆరాధనలలో పాలు పంపులు పొందుతున్నారో వారిని అందరినీ కూడా పేరు పేరున పేరు పేరున పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, దీవించమని కోరి ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి నాయన. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీ కరుణ కటాక్షములతో, దీవెన ఆశీర్వాదాలతో నింపి లేఖన భాగము ద్వారా అయా మీ యొక్క దివ్యమైన పలుకులను, వర్తమానమును మాకు అందించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. ప్రియులరా, దేవుని పిల్లలరా, ఈ యొక్క రాత్రి శ్రద్ధగా దేవుని సన్నిధానములో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, దేవుని పిల్లరా, 6వ అధ్యాయము 5వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది.
నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయమును నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను నరులను సృజించి సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. భూలోకము, భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవాళి మరి చెడిపోయినట్లుగా, దేవునికి విరుద్ధంగా వారు జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడే బాధపడుతున్నారట. దేవుడు బాధ కలిగేటట్లుగా వారి యొక్క హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు కూడా ఎల్లప్పుడూ పొనొకరాజు కాకపోతే ఒకరోజు అనుకుంటే ప్రతిరోజు వారు చెడ్డగానే ఉన్నారని, చెడ్డ ఆలోచనలను చెడు తలంపులను కలిగి ఉన్నారని చెప్పి దేవదేవుడు మరి వేదన చెందుతూ దిగులు చెందుతూ ఆయన అనుకున్నారట. ఇక ఈ నరులను, భూమి మీద ఉన్న జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయాలి, ఇంకెవ్వరిని ఉంచకూడదు. ఆయనకి ఎంతో ఇష్టంగా చేశారు. అసలు 5 రోజుల్లో సృష్టి అంతా చేశారు. 6వ రోజును ప్రత్యేకంగా తన పోలికలో తన స్వరూపమందు దేవుడు మనిషిని చేశారు. చాలా ప్రేమతో చాలా ఇష్టంగా చేసుకున్న భూమి, ఇష్టంగా చేసుకున్న మనిషి, ఇష్టంగా చేసుకున్న ప్రకృతి అంతా కూడా మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోయింది, పాడైపోయింది, చెడిపోయింది. ఆయనకి చాలా బాధగా ఉంది, చాలా వేదనగా ఉంది. మనం చేసిన పని చెడిపోయిందంటే మనకు బాధ కదా. మన కుటుంబాన్ని మనం అందంగా కట్టుకుంటే ఆ కుటుంబం చెడిపోతే, మరి దిగజారిపోతే ఆ యజమానికి బాధ కదా, వేదన కదా. దయచేసి ఒక్కసారి ఆలోచించాలి. అలాంటి చెడు సమూహం భూమి మీద ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్పినట్టుగానే మొత్తం భూలోకంలో ఉన్నదంతా కూడా దేవుని సన్నిధికి ఎలా కనబడుతుందంట? చెడిపోయే కనబడుతుందంట. అయితే ఆయన అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ కనిపించింది ఆయనకి. ఆ ఫ్యామిలీలో ఉన్న యజమాని కనిపించాడు. ఆయన పేరే నోవాహు. 8వ వచనంలో చెప్తారు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులను తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకములో ఉన్న జనులందరూ కూడా చెడిపోయి ఉంటే, చెడు సమూహం అక్కడ ఉన్నా కానీ మరి మంచిగా ఒకే ఆయన కనిపించాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్లే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులే. ఆ ప్రాంతాన్ని అప్పుడు ఉంటున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఒకడు కాదు, అందరూ చెడ్డగానే ఉన్నారు. మరి దేవుని దృష్టికి చెడుతనం చేస్తూ ఉన్నారు. కానీ అంత చెడు ఉన్న ప్రజల మధ్యలో ఆ ఒక్కడు నీతిమంతుడిగా ఎలా ఉన్నాడంటారు? చెడు సమూహంలో ఉన్నా కానీ పొద్దుట లెగిస్తే వాళ్ళ ముఖాలు చూస్తున్నాడు, పొద్దుట లెగిస్తే వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాడు, పొద్దుట లెగిస్తే వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడు. కానీ చెడు మాత్రం అంటించుకోలేదు. ఎందుకంటే ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా, ఎన్ని దినాలైనా కూడా అతను ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడట. నోవాహు వంశావళి ఇదే అని చెప్తూ, నోవాహు నీతిపరుడును తన తరము వారిలో
నిందారహితుడనై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నింద లేనివాడు నిందారహితుడంటే ఆయన మీద నిందేద్దామన్నా తప్పు చేస్తే నిందేయచ్చు. ఏ తప్పు చేయని వాడి మీద ఏమి నిందేస్తారు చెప్పండి? అంటే ఇప్పుడు వేస్తున్నారు అనుకోండి, తప్పు చేయకపోయినా నిందలు ఇచ్చక్క వేసేస్తున్నారు. కానీ దేవుడు నమ్మాలి కాదు. మరి మనం ఇతరుల మీద నిందేసినంత మాత్రాన అది నింద అయిపోదు. వాళ్ళు నిజంగా తప్పు చేస్తే అది నింద అవుతుంది. ఏ తప్పు చేయని వాళ్ళ మీద మనం లేనిపోని నిందలు మోపామనుకోండి, దేవుని దగ్గర మనకి చాలా శిక్ష ఉంటుంది. చాలా భయంకరమైన కఠినమైన శిక్ష ఉంటుంది. అందుకని నీతిమంతుల జోలికి పోకూడదట. ఇప్పుడు పిలాతు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్ష విధించే సమయంలో, తీర్పు తీర్చే సమయంలో పిలాతు భార్య కబురు పెట్టిందంట. ఏమన్నా తెలుసా? ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఏ విధమైన తీర్పులు ఆయనకు తీర్చొద్దు, ఎందుకంటే ఆయన చాలా నీతిమంతుడు. అలాంటి ఆయనకు జోలికి వెళ్ళామంటే తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టమని చెప్పేసి భార్య చెప్తే ఇంక ఈయనకు అర్థమైపోయింది. భార్య కూడా కబురు పెట్టేటప్పటికి ఆయన నీళ్లు తెప్పించి చెప్పేశాడట, నాకైతే ఇతనిలో ఏ తప్పు ఏ నేరమో కనిపించట్లేదు, శిక్ష విధించేంత తప్పు ఇందులో ఏది కూడా నాకు కనిపించలేదు. కాకపోతే మరి మీరందరూనేమో శిక్షించండి శిక్షించండి అంటున్నారు, ఈయనేమో నీతిమంతుల్లా కనబడుతున్నాడు. మీరు శిక్షించమంటున్నారు కాబట్టి ఈ విధించే శిక్షకు నాకు ఏ విధమైన సంబంధము లేదు. ఇది నా మీద, నా భార్య మీద, నా పిల్లల మీద ఈ నింద ఉండకుండునుగాక అని చేతులు కడుక్కున్నాడంట పిలాతు గారు. చేతులు కడుక్కుంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారట, మా మీద మా పిల్లల మీద వండునుగాక. మా పిల్లల మీదకి వచ్చినా మా మీదకి వచ్చినా ఏం పర్లేదు, అతన్ని మాత్రం మీరు శిక్షించాలి అంటున్నారు. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఆయన నీతిమంతుడు. నీతిమంతుడని ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళొద్దని భార్య చెప్తే ఎంచక్క ఆయన తప్పించుకున్నాడు అక్కడి నుంచి, భార్య చెప్పబట్టి. ఈరోజు దేవుడు చెప్తున్నారు మనకి, మనం తప్పించుకోవాలిగా, నీతిమంతుల జోలికి మనం పోకూడదుగా. మనం కూడా నీతిమంతులుగా జీవించాలి కదా, నిందారహితులుగా జీవించాలి కదా. మన తరం వారిలో మనం ఎలా ఉన్నాం? ఏమండి, నలుగురితో ఉన్నప్పుడు మరి తప్పదండి ఇలాంటివి అంటారు. మరి అంతమందితో ఉన్నాడు. నోవాహు ఎలా తప్పించుకుని నీతిమంతుడిగా బ్రతికాడు? పొద్దుట్లు లెగిస్తే ఆ ప్రజల మధ్యలోనే ఉండేవాడు కదా, పొద్దుట్లు లెగిస్తే ఆ ప్రజల మధ్యలోనే తిరిగేవాడు కదా. అలాంటిది ఆ ప్రజలందరూ తప్పులు చేసిన, దేవుని దృష్టికి చెడుతనం చేసిన అతను మాత్రం నీతిమంతుడుగా ఉన్నాడట. హల్లెలూయా. అతను మాత్రం ఎలా ఉన్నాడు? నీతిమంతుడిగా ఉన్నాడు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే భూమి అంతా ఏమండి చూడండి, అక్కడ రాయబడింది, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురుని కాపాడెను. హల్లెలూయా. ఇప్పుడే కాదు, పూర్వకాలంలో కూడా మరి ఆ లోకాన్ని విడిచిపెట్టలేదు. భక్తిహీనుల్ని, ఆ సమూహం మీదకి, తప్పు చేసిన వాళ్ళ మీదకి జలప్రళయాన్ని రప్పించాడు. ఆ కాలంలోని వదిలిపెట్టలేదు, అలాగే ఈ కాలంలో కూడా తప్పు చేసిన వారిని దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, దేవుని పిల్లరా, నీతిని ప్రకటించాడు నోవాహు. అతనితో పాటు ఇంకొక ఎంతమందట? 7గురు. నోవాహును మరి 7గురిని కాపాడినంటాడు. ఎవరా 7గురు చెప్పండి? 1 భార్య, 2 ముగ్గురు కుమారులు. అక్కడికి ఎంతమంది అయ్యారు? 4. తర్వాత 3 కోడళ్ళు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి. అప్పుడు ఎంతమంది అయ్యారు? 7గురు. నోవాహుతో కలిపితే 8 మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అతని నీతి, అతని యథార్థత తన భార్యను రక్షించింది, కొడుకులను రక్షించింది, కోడళ్ళను కూడా రక్షించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మిగిలిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. నీతిని ప్రకటించిన నోవాహును అతని కుటుంబాన్ని తప్ప ఈ భూమి మీద చెడుతనం చేసిన వాళ్ళందరినీ కూడా, ప్రియులరా, మరి యథార్థతను పోగొట్టుకున్న వాళ్ళందరినీ కూడా, మరి వారి మార్గాల్ని చెరిపేసుకున్న వాళ్ళందరినీ కూడా మరి దేవుడు ఏం చేశాడంటే జలప్రళయముతో వారిని శిక్షించాడు.
ఎవరిని లేకుండా నేను నాశనం చేస్తానన్నారు. అందరినీ నాశనం చేశారంట, కానీ నోవాహు ఫ్యామిలీకి మాత్రం ఏ హాని చేయలేదు. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? అతడు చెడు సమూహము మధ్యలో ఉన్నా కానీ అతడు చెడు మాత్రం చేయలేదు. ఇవాళ లోకం ఎలా ఉన్నా నీకు అనవసరం, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నా అనవసరం, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా ఉన్నా అనవసరం, నీ కుటుంబ సభ్యులు కానీ నీ బంధువులు కానీ ఎవరు ఎలా ఉన్నా అనవసరం. నువ్వు ఎలా ఉన్నావన్నదే ముఖ్యం. నీ భక్తి నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, ప్రార్థనా జీవితం నిన్ను కాపాడుతుంది. వాళ్ళు చెడిపోయారు, వాళ్ళ మార్గాన్ని చెడగొట్టేసుకున్నారని చెప్పి దయచేసి నీ మార్గాన్ని నువ్వు చెడగొట్టుకోవద్దు. నీ పరిశుద్ధతను, నీ రక్షణను నువ్వు పాడు చేసుకోవద్దని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్ట సమూహం మధ్య జీవిస్తూ కూడా దేవునితో నడవడం అంటే మన ఊహలకు సైతము అందదు కదా. అవును, అలా జీవించడానికి దేవుని కృపయే కారణమైంది. లోకములో జీవిస్తున్న మన నుండి కూడా లోకము నుండి ప్రత్యేకించబడిన జీవితాన్ని ప్రభువు కోరుకుంటున్నారు. లోకంలో ఉన్నాం, కానీ లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఒక నోవాహులాగా, నోవాహు భార్య పిల్లల్లాగా నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితం ఉన్నది లోకంలోనే, ఈ పాపిష్టి లోకంలోనే, పాపాత్ముల మధ్యలోనే ఉన్నా కానీ నీలో ఒక ప్రత్యేకమైన జీవితం. ఎలాంటి జీవితం? నోవాహు కుటుంబం లాంటి జీవితాన్ని నువ్వు కూడా కలిగి ఉండాలని మన నుంచి దేవుడు కోరుకుంటూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మరి యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో మాట చెప్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం చేసేవాళ్ళు దేవునికి శత్రువులు అయిపోతారట, దేవునికి విరోధుల కింద లెక్కట. దేంతో స్నేహం చేస్తే? లోకముతో స్నేహము చేస్తే. వాడు, ఎందుకంటే అలా ఎప్పుడైతే స్నేహం చేస్తారో దేవునితో వైరం, ఇంకా దేవుడితో నువ్వు యుద్ధం చేస్తున్నట్టే, దేవునితో నువ్వు గొడవ పెట్టుకున్నట్టే, దేవునితో నువ్వు తర్కం పెట్టుకున్నట్టే. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునికి ఇష్టమైంది కాదు. నోవాహు కాలంలో నోవాహు ఒక్కడే దేవునితో స్నేహం కలిగి ఉన్నాడు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా లోకంతో స్నేహం కలిగి ఉన్నారు, లోకస్తులతో స్నేహం కలిగి ఉన్నారు, లోక పాపములో వారు పాలిభాగస్తులుగా ఉన్నారు. అందుకని దేవుడు వారిని అందరినీ జలప్రలయం ద్వారా నాశనము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే లోకముతో స్నేహం చేయగోరు వాడెవడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. కాబట్టి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించునంటాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుదాం ఒకసారి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కాదు. ఈ 3 చెప్పారు ఇక్కడ. ఏంటవి? శరీరాశ దేవుడి వల్ల పుట్టింది కాదు, నేత్రాశ దేవుని వల్ల పుట్టింది కాదు, అలాగే జీవపడంబము కూడా తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. ఎందుకు శరీరాశ ఉండకూడదు అంటున్నారు? ఎందుకు నేత్రాశ ఉండకూడదు అంటున్నారు? ఎందుకు జీవపడంబం ఉండకూడదు అంటే అవి దేవుని వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి లోకమును దాని ఆశయు గతించిపోద్ది. ఏదో ఒక రోజున ఈ లోకం గతించిపోద్ది, నాశనం అయిపోద్ది. దాని ఆశలు కూడా ఏమైపోతాయట?
గతించిపోతాయి. కాబట్టి లోకాన్ని మనం ఏం చేయకూడదట? ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమించకూడదు, శరీరాశను ఆశించకూడదు, నేత్రాశను ఆశించకూడదు, జీవపుడంబమును మనం ఆశించకూడదు. ఎందుకంటే అవన్నీ గతించిపోతాయంట. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు. ఇప్పుడు నోవాహు ఎవరు అంటే ఎందుకు బ్రతికున్నాడు? జలప్రళయంలో ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు ఎందుకు బ్రతుకున్నారు అంటే వాళ్ళు ఎనమండుగురు కూడా ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఇప్పుడు వాడ కట్టడం అనేది దేవుని చిత్తం, వాడను తయారు చేయడం దేవుని చిత్తం. ఎంటైర్ ఫ్యామిలీ 8 మంది కూడా మరి దేవుడు చెప్పిన దగ్గర నుంచి వాడను తయారు చేస్తూనే ఉన్నారు. 120 సంవత్సరాలు తయారు చేశారట. అంటే వీళ్ళు 120 సంవత్సరాలు ఎవరి చిత్తాన్ని జరిగించారమ్మా? సహోదరులు చెప్పండి, ఎవరి చిత్తాన్ని జరిగించారు? దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపపు లోకంలో జీవిస్తున్న మనము నీటి కొలనులో ఉండేటటువంటి తామరాకులా ఉండాలి. ప్రత్యేకించబడిన జీవితాన్ని దేవునితో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మరి జీవిస్తూ దేవునితో నడవగలగాలి, దేవునితో నడవగలగాలి. ఎందుకు తామర ఆకు అంటామంటే, తామరాకు ఎలా ఉంటుందంటే అది పుట్టేదేమో బురదలో పుడుతుంది. పుట్టేది ఎక్కడ పుడుతుంది? దాని ఆ దుంప, ఆ వేరు ఎక్కడుంటుందట? మామూలు నేలలో మరలా అది మొలవదు. ఆ చెరువులో, ఆ నదుల్లో బురదగా ఉండే ప్రాంతంలోనే ఆ దుంప వేర్లు వేసుకుంటుందట. అక్కడి నుంచి అది పుడుతుందట. ఆ తామరాకు నీటిలో నుంచి, బురదలో నుంచి వచ్చి ఆ నీటి మీద పరుచుకుంటుందట. బాగా గుర్తించండి, గమనించండి. వచ్చింది ఎక్కడి నుంచి? పుట్టింది ఎక్కడ? బురదలో పుట్టింది. ఎక్కడుంది? నీటిలో ఉంది. ఎక్కడికి వచ్చింది? నీటి పైకి వచ్చింది ఆకు. ఇప్పుడు ఆ ఆకు మీద నీటి చుక్కేస్తే అంటుకుంటుందా? అంటుకోదు. ఆ ఆకు మీద నీరు చుక్కలేయండి, దొల్లిపోద్ది తప్ప అది ఆకుకి ఏమవ్వదు, అంటుకోదు, అంటుకోదు, అంటుకోదు. పుట్టింది నీటిలో అయినా నీటిని ఏం చేయట్లేదు, అది అంటుకోవట్లేదు. ఆకు పైన ఏమేసినా, ఏం వాటర్ వేసినా కూడా అది అలా జారి అది ఒక డ్రాప్ లాగా, ఒక చూడ్డానికి ఒక డైమండ్ లాగా కనిపిస్తూ ఇటు దొల్లిస్తూ అటు అటు దొల్లుకు నిలిపోద్ది తప్ప దానికి అంటుకోదండి. అందుకని ఈ లోకం అనేటువంటి బురదలో మనం పుట్టాం, ఆ బురదలో ఎదిగాం. కానీ ఆ బురదను మనం ఏం చేయకూడదు? అంటించుకోకూడదు. ఆ పాపాన్ని మనం అంటించుకోకూడదు. అలాంటి వాడే నోవాహు. చెడు లోకం, చెడిపోయిన ప్రజలు ఉన్నారు తన చుట్టూ, అందరూ వాళ్లే. కానీ అతడు ఏనాడు ఆ చెడును అంటించుకోలేదు, నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుని అందలి భయభక్తులతో అతడు జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కఠినమైన పని దేవుడు చెప్పినప్పుడు దానికి నోవాహు లోబడ్డాడు. ఏంటి దేవుడు చెప్పిన కఠినమైన పని ఏంటి? దేవుడు చెప్పిన కఠినమైన పనికి ఎందుకు, ఏ విధంగా లోబడ్డాడు నోవాహు అంటే 6వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్తాడు. దేవుడు చెప్పిన ఒక కఠినమైన పని, చితిసారకపు మ్రానుతో నీ కొడుకు వాడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ వాడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను. వాడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలను. ఇదిగో నేనే జీవము గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తాను చేయబోవు కార్యాన్ని నోవాహుకు తెలియజేశాడు. అది నోవాహు పొందుకున్న అత్యున్నతమైన దేవుని మహాకృప. ఆ కృప పొందుకున్నాడు. రాబోయే ఉగ్రత నుంచి రక్షించబడ్డానికి వాడను సిద్ధపరుచుకోమని దాని యొక్క కొలతలు, ఉపయోగించాల్సిన కర్ర, వాడ నిర్మించాల్సిన విధానం ఏమండి, అవన్నీ కూడా
ఆ కలప, ఆ వాడ మీద నిర్మించవలసిన విధానం అవన్నీ కూడా స్పష్టంగా దేవుడు నోవాహుకు చెప్పాడు. ఆ 16వ వచనం వరకు మనం చూస్తే అవన్నీ కూడా ఎలా కట్టాలి ఏంటి. ఇప్పుడు నోవాహు తప్పించుకోవడానికి అనేకమైన ప్రశ్నలు దేవునిని సంధించవచ్చు, దేవుడు చెప్పిన పని చేయకుండా. కానీ వాడ ఎలా ఉంటుందో నాకు అసలు తెలియదు ప్రభువా అని చెప్పచ్చు. దాన్ని నిర్మించడం నాకు చేత కాదు అని చెప్పచ్చు. అంత పెద్ద వాడను నిర్మించే మరి ఆర్థికమైనటువంటి స్తోమత, డబ్బులు నా దగ్గర లేవని చెప్పచ్చు. ఇలాగా ఏవేవో సాకులు చెప్పి ఆ వాడ కట్టకుండా అతడు తప్పించుకోవచ్చు. కానీ ఈ విషయంలో మనంతటి జ్ఞానం నోవాహు గారికి లేదేమో. అరే నేనైతే భలే తప్పించుకుందను రా, ఆయన దొరికిపోయాడు, తెలివి తక్కువడు కాబట్టి దొరికిపోయాడు, దేవుడు చేయమన్నది అతడు చేస్తున్నాడు తప్ప మనకలాగా సాకులు చెప్పి తప్పించుకోవడం వాడికి నోవాహుకు చేత కాదేమో అని అనుకుంటున్నారా? సాకులు చెప్పి నువ్వు తప్పించుకుంటావు, ఎందుకంటే నీలో శరీరాశ ఉంది కాబట్టి. నేత్రాశ, జీవబడంబం కలిగిన వాళ్ళు తప్పించుకోవడానికి సాకులు వెతుకుతారు. నీతిమంతులు దేవుడు చెప్పిన దానికి లోబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంతో స్నేహం చేసేవాళ్ళు దేవుడు చెప్పిన పని చేయడానికి సాకులు చెప్తారట. కానీ దేవునితో సహవాసం చేసేవాళ్ళు దేవునికి మరి లోబడి లొంగిపోయి నువ్వేం చెప్తే అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని చెప్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేయమన్నది చేయడము కానీ మరి సాకులు చెప్పి తప్పించుకోవడానికి మాత్రం అతనికి ఏమాత్రం మనసు లేదు. మనకైతే మనమే సాటి. మనకు మనసు లేకపోతే తప్పించుకోవడానికి ఎంత బాగా ఈజీగా సులువుగా అబద్ధాలు చెప్పేస్తాం. ఇవాళ ప్రార్థనకు రావాలని లేదు, ఎన్ని ఈజీగా సులువుగా అబద్ధం చెప్పేస్తాం. ప్రార్థన చేయాలని లేదు, అబద్ధం చెప్తాం. బైబిల్ చదవాలని లేదు, అబద్ధం చెప్తాం. ఇవాళ చర్చికి వెళ్ళాలని లేదు, అబద్ధం చెప్తాం. ఎంత సులువుగా తప్పించేసుకుంటామో అబద్ధం చెప్పి. ప్రియులరా, నోవాహు తప్పించుకున్నాడా? నోవాహు అబద్ధం చెప్పి దేవుని మాట నుంచి తప్పించుకోలేదు. దేవుడు చెప్పింది చేసి జలప్రళయం నుంచి తప్పించుకున్నాడు, నాశనా నుంచి తప్పించుకున్నాడు, ప్రమాదము నుంచి తప్పించుకున్నాడు, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు చెప్పింది తప్పించుకుంటే పని తప్పించుకోగలవేమో కానీ ప్రాణాన్ని రక్షించుకోలేవు. కానీ దేవుడు చెప్పింది తప్పించుకోకుండా చేసావనుకో, రాబోయే ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు, జల ప్రళయం నుంచి తప్పించబడతావు, శోధల నుంచి తప్పించబడతావు, శ్రమల నుంచి నువ్వు తప్పించబడతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ నోవాహు దేవుని ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. విధేయత ప్రశ్నించదండి. విధేయత కలిగిన వాడు లోబడి ఏం చెప్తే చేస్తాడు తప్ప తిరిగి ప్రశ్నించడండి. సుమారు 120 సంవత్సరాలు తన కుటుంబమే, ఆ 8 మందే కలిసి ఆ వాడను నిర్మించారు. ఏ ఒక్కరూ కూడా ఆయనకి సహకరించలేదు. సరికదా, సూటిపోటి మాటలు. ఇంకా అతను కృంగదీసే ప్రయత్నం చేశారు, అతను పిచ్చోని చేశారు. ఏంట్రా ఇదేంట్రా, ఎప్పుడు లేదు, వెరైటీగా ఉంది ఇది, దీన్ని ఏదో వాడంటున్నాడు. ఎందుకంటే వాడంటే ఏంటో కూడా అప్పుడు ఎవరికి కూడా తెలియదు, అసలు జలప్రలయమే నీరే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా అతని విశ్వాసం సడలిపోవాలి, కానీ సడలిపోలేదు. అయినప్పటికీ అతను సడలిపోకుండా దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా పూర్తి చేసేసాడు 120 సంవత్సరాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే జలప్రలయం తర్వాత లోకమంతా నోవాహు గారి వశమైంది. నూతన యుగానికి ఆయనే ప్రారంభికుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం సాకులు చెప్పి దేవుడు చెప్పే పని తప్పించుకుంటున్నామేమో. అందరితో ఉన్నప్పుడు మరి తప్పదండని మన చుట్టూ ఉన్న చెడు సమూహంతో మనం కూడా కలిసిపోతున్నామేమో. కానీ నోవాహు నీతిమంతుడండి. నీలో నుంచి ఈ పాపలోకంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో నువ్వు కలవకుండా నీలో నుంచి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నారు. నువ్వు ప్రత్యేకంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. నువ్వు నీతిమంతురాలుగా జీవించాలని చెప్పి దేవదేవుడు కోరుకుంటున్నారు అని చెప్పి నేను ప్రభు పేరుడు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంతో కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతడు శ్రమపడ్డాడు. ఎందుకంటే జలప్రలయం వస్తే నేను ఒక్కడినే బాగుపడితేలాగా నా భార్య రక్షించబడాలి, నా కుమారులు రక్షించబడాలి, నా కోడళ్ళు కూడా
రక్షించబడాలి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట చెప్తా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూడండి, చదువుదాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఎవరు సిద్ధం చేయమన్నారా? వాడిని దేవుడు సిద్ధం చేయమని ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. ఎవరు? నోవాహు. ఎందుకని? రేపు నేరస్థాపన చేస్తాడు. ఎందుకంటే అది వరకు ఎప్పుడు చూడలేదు, జలప్రలయాన్ని చూడలేదు, వర్షాలు చూడలేదు, ఇంకా చెప్పాలంటే వాడు ఎలా ఉంటుందో చూడలేదు. కానీ నమ్మాడు. జలప్రలయము దేవుడు అన్నారంటే ఖచ్చితంగా వస్తుందని నమ్మారు. కాబట్టి దేవుడు చెప్పింది ఒకటే చేయటం నేర్చుకున్నాడు. ఈరోజు మనమే నేర్చుకుంటున్నాం. ఎవరేం చెప్పినా చేస్తున్నాం, కానీ దేవుడు చెప్పింది మాత్రం చేయట్లా. నా ప్రియ సహోదరులు సహోదరులు, అందుకనే విశ్వాసమును బట్టు కలిగే నీతికి ఆయనే వారసుడట. దేవుడు నోవాహు గారితో సెలవిచ్చిన మాట, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి నేనేమి రప్పించబోతున్నాను అన్నాడు? జల ప్రళయం రప్పించబోతూ ఉన్నాను. లోకమందున్న సమస్తమును చనిపోతాయి, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పినట్టుగానే వాడు తయారు చేశారు. ఆయన భార్య, ఆయన కుమారులు, ఆయన కోడళ్ళు ఆ వాడలోనికి వెళ్ళారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఈరోజు ప్రభు లేఖనం ద్వారా, అంటే నీకు తెలియని విషయం చెప్తే అది లేదని అనుకోకూడదు. నీకు తెలియని విషయాన్ని చెప్తుంటే ఇది ఎక్కడా వినలేదు, ఇది విడ్డూరం, ఇదేదో పెద్ద గొప్ప సంగతిలాగా ఉంది. ఏమండి దేవుని పిల్లరా, ఇశ్రాయేలు రాజు మరి ఆ షోమ్రోను పట్టణంలో ముట్టడి వేసినప్పుడు, మరి ఫిలిష్తీయులు ముట్టడి వేసినప్పుడు ప్రవక్త వెళ్ళి మాట్లాడితే, నేను ఇలాంటి సంగతి ఎప్పుడు వినలేదు, ఆకాశం కిటికీలు తెరిచినా కూడా అలాంటిది అసలు జరుగుతుందా అన్నాడంట. నమ్మలేదు కాబట్టే నువ్వు చూస్తావు కానీ దాన్ని అనుభవించవు అన్నాడు ప్రవక్త. ఈరోజు చాలామంది చూస్తున్నారు, దాన్ని అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి. నోవాహు నమ్మాడు కాబట్టి వాడు తయారు చేశాడు. నోవాహు నమ్మాడు కాబట్టి తనను తన ఇంటి వారిని రక్షించుకోగలిగాడని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. తాను రక్షించబడటమే కాదు, తన భార్యను రక్షించుకున్నాడు, తన బిడ్డల కుమారులను రక్షించుకున్నాడు, తన కోడళ్లను కూడా రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి చెల్లి, ప్రియమైన అన్న తమ్ముడు, జలప్రలయం తర్వాతట నోవాహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దేవునికి దహన బలి అర్పించాడని ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడింది. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. జలప్రలయం తర్వాత ఆయన ఏం చేశాడో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని అన్ని కూడా దేవుడికి ఏమర్పిస్తున్నాడు? పవిత్రమైనవి అర్పిస్తున్నాడు. పవిత్రమైనవి. ఇంకా అపవిత్రమైనవన్నీ కూడా జలప్రలయంలో ఏమైపోయినాయి? నాశనం అయిపోయినాయి. కాబట్టి పవిత్రమైన వాటిని అన్నింటినీ అందులో కొన్నిటిని తీసుకుని మొట్టమొదట జలప్రలయం తర్వాత మొట్టమొదటి బలిపీఠం ఎవరు కట్టారు? నోవాహు కట్టాడు. మొట్టమొదటి బలియాగం కూడా, బలిని కూడా ఎవరిచ్చారు? నోవాహుయే అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రియులరా, దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో 20 మంది బలిపీఠాలు నిర్మించారంట. వారిలో మొదటి వాడు నోవాహు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో భక్తులు 20 మంది భక్తులు
బలిపీఠాలు కడితే ఆ బలిపీఠాలు కట్టిన వారిలో మొట్టమొదటి వాడు నోవాహు అట. దేవుడు ఎవరికైతే తనను వెల్లడి చేసుకుంటాడో అలాంటి వారి హృదయాలలో నుంచి నిజమైన ఆరాధన పెళ్ళుబుకుతుంది. నిన్ను నిజంగా దేవుడు ఎన్నుకుంటే నిజమైన ఆరాధన నీలోంచి వస్తుంది. నిజమైన పాటను పాడుతావు, నిజమైన ఆరాధనను చేస్తావు, నిజమైన స్తుతిని చెల్లిస్తావు, నిజమైన భక్తి నీలో ఉంటుంది, నీలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు తనను నీకు వెల్లడి చేసుకున్నాడు కాబట్టి మరి నిజమైన ఆరాధన నీలో ఉంటుంది. అలాగే దేవుడు ఏమై ఉన్నాడో అర్థమైతేనే ఆయనను ఆరాధించగలుగుతాం. అర్థం కాకపోతే నువ్వు ఎప్పటికీ ఆయన్ని ఆరాధించలేవు. ఆయన నువ్వు అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ ఆరాధించలేవు. ఇప్పుడు నోవాహు అర్థం చేసుకున్నాడు, లోకంలో ఉన్నవారు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకునేవాడు తప్పు చేయడు, అర్థం చేసుకోలేని వాడే తప్పు మీద తప్పు మరి దేవుడికి కోపాన్ని పుట్టించే వారిగా మారిపోతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మరి నోవాహు గారికి ఆయన ఏమై ఉన్నారో అనుభవపూర్వకంగా అర్థమైంది కాబట్టి బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో మనకు కూడా అర్థమైతే, ఆయన త్యాగం అర్థమైతే, శిలువ త్యాగం అర్థమైతే, ప్రాణత్యాగం అర్థమైతే, ఆయన తన రక్తాన్ని దానముగా ఇవ్వడం మీకు అర్థమైతే, మన పాపములను ఆయన భరించడం మీకు తెలుసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, నిజమే మీరు కూడా మరి దేవుని కోసం, ఆరాధన కోసం ఒక బలిపీఠం కట్టగలుగుతారు. ప్రార్థనా బలిపీఠం ద్వారా ఆయనతో సంభాషణ చేయగలుగుతారు. సహవాసము ద్వారా ఆ బలిపీఠం ద్వారా ఆయనతో కలిసి మరి నడవగలుగుతారు. సమర్పణ బలిపీఠము ద్వారా శరీరేచ్ఛలను చంపుకొని ఆయన కొరకు అర్పణగా మార్చబడగలుగుతారు. అట్టి రీతిగా మన జీవితాలను మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో సిద్ధపరచుకోవాలి. చుట్టూ పాపిష్టి లోకం, చుట్టూ పాపిష్టి ప్రజలు అయినా కానీ అతడు మాత్రం పవిత్రంగానే ఉన్నాడు. అతడు మాత్రం దేవునితో నడిచాడు. చుట్టూ ఉన్న వాళ్ళతో నడవల, దుర్మార్గులతో నడవల, దుష్టులతో సాంగత్యము చేయలేదు. దేవునితో సాంగత్యం చేశాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రియులరా, అందుకనే నువ్వు సాకులు చెప్పకు. నా పక్కన వాళ్ళు ఎలాగండి, వాళ్ళ బుర్ర తినేస్తే నేను అలా మారిపోయానండి, వాళ్ళు చెప్పుడు కొట్టు మాటలు విని నేను ఇలా మారిపోయానండి. వద్దండి. మనం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడం కాదు, కానీ దేవుని మాటలు వినాలి, దేవునికి లోబడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ లోకంతో స్నేహము, దేవునితో వైరం. అందుకని ఈ లోక స్నేహము మీరు చెయ్యొద్దు, దేవునితో సహవాసం చేయటం నేర్చుకోండి. ఈ 40 దినాలు సిలువ ధ్యాన ఆరాధనలలో ప్రతిరోజు దేవునితో ఒక నోవాహు ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడో, ఎలాగైతే నోవాహు నీతిమంతుడిగా నిందారహితుడిగా జీవించాడో, అలాగే మనం కూడా దేవునితో నడవడం నేర్చుకోవాలి, దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. మరి లోకాశలు మనం ప్రేమించకుండా దేవుని మాటకు లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో మనం ముందుకు సాగితే, మనం కూడా యథార్థంగా దేవుణ్ణి ఆరాధించగలిగితే, మనం కూడా ఒక బలిపీఠం కట్టగలిగితే, ఆ బలిపీఠం మీద దేవునికి ఆరాధన స్తుతియాగం అర్పించగలిగితే, నిజముగా మరి దేవుడు కృప నువ్వు కూడా పొందుకోగలుగుతావు. రానున్నది ఇంకొక ఉగ్రత దినం. నోవాహు కాలంలో జలప్రలయం అయితే, మనిషి కుమారుని దినాల్లో అగ్ని గంధకాలు నిలవ చేయబడ్డాయట. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. నోవాహుని హెచ్చరిస్తే మరి వాడు కట్టాడు. మరి ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నారు. మనిషి కుమారుని దినముల్లో జరిగినట్టు జరుగుతుంది, లోతు దినాల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినాల్లో జరుగుతుంది, నోవాహు దినాల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినాల్లో జరుగుతుందంటే అప్పట్లాగా జలప్రలయం రాదు, కానీ అగ్ని గంధకాలు కురుస్తాయట. లోకము దాని ఆశలు గతించిపోతాయట. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో కాలిపోతాయని ఇప్పుడు మనం చూస్తున్నాం. యుద్ధాలు ఇరాన్ మరి ఇస్రాయేల్ అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ప్రపంచ దేశాలకు పాకుతుంది. ఎంతో మరి బాంబింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఆస్తుల నష్టం, మనుషులకు ప్రాణ నష్టం, ఇలా ఎన్నో జరుగుతుంది. ఇది ఎంతవరకు మరి పాకుతుందో, ఎంతవరకు ఇందులో మరి 3వ ప్రపంచ యుద్ధం కింద ఇది మారినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడు జలప్రలయం వస్తే అందరూ నాశనం అయిపోయారు. ఒకవేళ ఎలాంటిది వస్తే నోవాహులాగా రక్షించబడతామా?
మనం కూడా జలప్రలయంలో మునిగి చనిపోయినట్లుగా దేవుని ఉగ్రతలో మనం నశించిపోతామేమో ఒకసారి ఆలోచించాలి. అందుకని మనం లోకంతో స్నేహం మానేసి దేవునితో సహవాసం చేద్దాం. దేవుని వాక్యాన్ని కలిగి ఉందాం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. మన చుట్టూ లోకం ఎంత చెడిపోయి ఉన్నా, మన చుట్టుపక్కల వారు ఎంత భయంకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నా, నోవాహు ఎలాగైతే వాళ్ళెవ్వరితోటి స్నేహం చేయకుండా దేవునితో మాత్రమే సహవాసం కలిగి నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉన్నాడో, తన తరము వారిలో తన భక్తిని కాపాడుకుంటూ ఉన్నాడో, అలాగే మనం కూడా మన తరము వారిలో మన భక్తిని కాపాడుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ దేవునిలో ముందుకు సాగితే రాబోయే ఉగ్రత నుంచి దేవుడు నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెళ్లను, నీ కుటుంబ సభ్యులను కూడా రక్షించి ఉగ్రత దినమున నిన్ను నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. మరి నిన్ను సజీవుల లెక్కలో ఉంచుతాడు. నిన్ను నూతన ఆకాశము, నూతన భూమి, దేవుని రాజ్యములో నీకు చోటిస్తాడు. అక్కడ ఎప్పుడు సంతోషము, అక్కడ ఎప్పుడు ఆనందము, అక్కడ ఎప్పుడు కూడా సమాధానం. అట్టి గొప్ప ఆనందాన్ని దేవుడు నీకు దయచేయాలి అంటే నోవాహు జీవితాన్ని ఒక్కసారి మరలా క్షుణ్ణంగా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి, అరే నేను కూడా ప్రత్యేకంగా ఉండాలి, నా కుటుంబం ప్రత్యేకంగా ఉండాలి, మన చుట్టూ ఎంత చెడున్నా దానితో మనం ఏకం అవ్వకూడదు, దాంతో మనం కలవకూడదు, మనం పరిశుద్ధంగా జీవించాలి, మనం పవిత్రంగా జీవించాలి, దేవుని కోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం ఉండాలి. అది ఎంత కష్టతరమైన పనైనా సరే ప్రభు ఏం చెప్తే అది మనం చెయ్యాలి అనేటటువంటి ఒక తీర్మానం చేసుకుందామా? అటు రీతిగా జీవిందామా? అటు రీతిగా మన జీవితాలను ప్రభు చేతులుగా అప్పగిద్దామా? ప్రభుతో సహవాసం చేద్దామా? ప్రభు అడుగు జాడల్లో నడుచుకుందామా? ప్రభు చేయి పట్టుకుని ముందుకు నడుద్దామా? అలా సిద్ధపడేవారు దయచేసి అందరూ కూడా మోకరించి తలలు వంచి కండ్లు మూసుకొని హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా దేవదేవునికి మొరపెడదాం, తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏకీభవించండి నాతో పాటుగా మీరందరూ కూడా. పరిశుద్ధుడా, 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 గనుడవైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన ఈ సిలువ ధ్యాన ఆరాధన 17వ రోజు రాత్రి కూడికను ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు వందనాలు అయ్యా. ఈ కూడికలో పాలు పంపులు పొందిన మా సహోదరులను, సహోదరులను, మరి సంఘ బిడ్డలను, మరి యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న నాయన వీక్షకులందరినీ కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. యేసు నామములు వీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. అయ్యా వీరికి మీ కృపాక్షేమములు అనుగ్రహించబడునుగాక. బలహీనులు బలపరచబడుదురుగాక. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. కష్టకాలములో ఉన్నవారు విడిపించబడుదురుగాక. అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు యేసు నామములో నోవాహు కాలములో వారు రక్షించబడినట్లుగా అయా ఈ మనుష్య కుమారుని దినముల్లో అయా భయంకరమైన మీ ఉగ్రత దినము నుంచి వీరు రక్షించబడుదురుగాక, తప్పించబడుదురుగాక, కాపాడబడుదురుగాక. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి. ఈ వాక్యాన్ని మరలా నెమరు వేసుకోవడానికి మీ కృప అనుగ్రహించండి. ఉపవాసం చేస్తున్న బిడ్డలకు నూతన బలము, నూతన శక్తి, నూతనమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. సహవాసం చేస్తున్న బిడ్డలకు మీ ఆదరణ, మీ ఆశీర్వాదము, మీ యొక్క ఆశీర్వాదములు, మీ దీవెనలు మెండుగా నిండుగా వీరందరికీ దయచేసి మీ కృపలో వర్ధలు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రాత్రంతా మీ కాపుదల భద్రత దయచేయండి అయ్యా. ఎవరికి ఏ అవసరం ఉందో, ఏ అక్కర ఉందో, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది ఉందో, ఏ విధమైన సమస్యలతో అల్లాడిపోతున్నారో వీరందరినీ కూడా దర్శించి దీవించి అయా వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చి ప్రభువా అయా నోవాహు కుటుంబాన్ని కాపాడినట్టుగానే, రక్షించినట్టుగానే అయా మీ యందు విశ్వాసం ఉంచిన వారిని, మీ యందు భయభక్తులు కలిగిన వారి అందరి కుటుంబాలను రక్షించండి, కాపాడండి, కరుణించండి. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి
మీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ప్రతి ఒక్కరి పైన అయా మీ ఆత్మను కృమ్మరించినందుకు వందనాలు. ఈ రాత్రి తిరిగి మరలా ఎవరి గృహాలకు వారు, ఎవరి గ్రామాలకు వారు, ఎవరి ప్రాంతాలకు వారు వెళుతూ ఉండగా మరలా సురక్షితంగా క్షేమంగా వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు చేర్చండి. మరలా మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి వేకువజాం ప్రార్థనలో, రేపు సాయంకాల సిలువ ధ్యాన ఆరాధనలో కూడా మేము పాలుపంపులు పొందడానికి మీ కృప అనుగ్రహించమని, మీరు అక్కడలో రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీకు అందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి మరొక్కసారి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.